సమర్థత వేరు, మంచితనం వేరు. ఈ రెండు ఒక చోట ఉండవు ఎప్పుడు కూడా. సమర్థత ఉన్న చోట మంచితనం ఉండకపోవచ్చు, మంచితనం ఉన్న చోట సమర్థత ఉండకపోవచ్చు. రెండు ఒక చోట రేర్గా ఉంటాయి. దట్ ఈజ్ సుశీల. ఆప్యాయాన్ని ఇవ్వడంలోనూ, అందుకోవడంలోనూ, సన్మానించడంలోనూ, సన్మానం అందుకోవడంలోనూ, ఒక మాధుర్యాన్ని ఇవ్వడంలోనూ, దాన్ని తానుగా అనుభవించడంలోనూ దిట్ట ఆమె. పైకి ఏమి మెత్తగా కనిపించినా ఆమె అంత గడుస్తనం లేకపోతే, తెలివితేటలు లేకపోతే భావప్రకటన చేయలేదు. భావప్రకటన చేస్తున్నారంటే ఆ పాటలో ఉన్న భావాన్ని బాగా అర్థం చేసుకునే శక్తి, సామర్థ్యం ఉండాలన్నమాట. అందుచేత అది అర్థం చేసుకోలేకపోతే ఆ భావం రాదు సరిగ్గా. అందుచేత అందుకే నేను గడుస్తుంది అంటున్నాను. తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ గాత్రం బాగున్నా అది అర్థం చేసుకోలేని విధంగా ఉంటే సరిగ్గా ఉండదు. అందుచేత అటువంటి మహానుభావుడి జయంతి రోజున మరొక మహానుభావురాలు మనకు ఒక రంగారావు గారిని, మనం యాక్టర్లో మరొక రంగారావు గారిని సృష్టించగలమా? ఒక రేలంగి గారిని సృష్టించగలమా? ఇంతెందుకు ఒక మరొక సూర్యకాంతాన్ని మళ్ళీ మరొకసారి ఎప్పుడు రాగలుగుతుంది? అలాగే ఒక రామారావు గారు, ఇలా అనేక మంది ఉచ్చరించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నాయి. మరి నాబోటి వాడికి వచ్చిన చావు ఏంటంటే, అందులో ఎదిగిన కుర్రాడిగా వచ్చి అందులో ఎదిగాను కాబట్టి కన్నతల్లి లాంటి ఇండస్ట్రీని నేను తిట్టలేను, దాన్ని నిరసించకుండా ఉండలేను. నాది ఒక దుర్భరమైన పరిస్థితి, నిజం చెప్పాలి. బట్ ఐ కాంట్ అక్యూజ్ మై ఓన్ మదర్, బట్ అట్ సేమ్ టైమ్ ఐ కాంట్ అప్రోచ్, ఐ కాంట్ అప్రిషియేట్ థింగ్స్. అందుచేత అటువంటి పరిస్థితి నాపోదు. అందుకని దాని గురించి ఎక్కువ ప్రస్తావించకుండా ఉండడమే మంచిది. ఆ పాత వాటిని తలుచుకుంటూ బ్రతకడమే. ఎప్పుడు కొందరు గొప్పలు చెప్పుకో బ్రతకాలి. ఇప్పుడు ఏం చేస్తారు మరి? లేకపోతే ఇప్పుడేమో మనమేమో చూసేది చెప్పలేము. నాకు వచ్చిన పరిస్థితి ఏమిటంటే, అందరూ కుర్రాళ్ళు గంతులు వేస్తుంటే నాకు వేయాలనిపిస్తుంది. మనస్సు పరిగెడుతోంది కానీ కాళ్ళు దాంతోపాటు స్పీడ్గా పరిగెత్తలేవు. ఇది ఒక పెద్ద ఇబ్బంది. వయసు వచ్చిన వాడికి మనసు పరిగెడుతుంది. ఏమైనా ప్రపంచాన్ని మనం ఆపలేము. నేను నా మనవడికే సమాధానం చెప్పలేదు. వాళ్ళు అటువంటివి చూస్తున్నారు, డబ్బిస్తున్నారు. ఇది ప్రయత్నం ఎందుకు? దానికి దండగా చాలా ఈజీ ప్రాసెస్ లైఫ్. ఇటువంటి పరిస్థితుల్లో మనం పాతవారిని చెప్పుకోవడం. అయితే కాళిదాసు ఒక చోట అంటాడు, పురాణమిత్యేవ నా సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్య వధ్యం అని. అది పోయిట్రీ గురించి. ఒక ఛాందసుల దగ్గరికి వెళ్ళి ఎవరో కొంచెం కొత్త పందాలో ఒక రాస్తే ఒక కవి వెళితే, ఇది నువ్వు తప్పుదావ పట్టిస్తున్నావు కవిత్వాన్ని, దాన్ని చెడగొడుతున్నావు, నో దిస్ అప్రోచ్ ఇస్ నాట్ గుడ్ అని అన్నారు. అప్పుడు కాళిదాసు దగ్గరికి వెళితే అంటాడు, అయినంత మాత్రాన ప్రతిదీ గొప్పది కాదు. పద్యంలో కూడా లోపాలు ఉంటాయి. కొత్తదైనంత మాత్రాన దేన్ని త్యజించకూడదు, దాన్ని కంటెంప్ట్ చేయకూడదు. అందులో కొన్ని అభ్యుదయ భావాలు ఉంటాయి. అంచేత అభ్యుదయ భావాల్ని, పార్థనలో ఉన్న మంచితనాన్ని రెండు జోడిస్తే కానీ ప్రపంచం ముందుకు వెళ్ళదని 550 సంవత్సరాల క్రితం కాళిదాసు అన్నాడు. అంచేత మనం అందుకని నా మనవణ్ణి చూడాలి, నన్ను చూడాలి. కాకపోతే ఒక బోర్డర్ దాటి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అవసరం దాటిపోతుంది. మనం ఏం చేయాలో ఆటోమేటిక్గా చూడగా విసుగు పెట్టి మళ్ళీ దోవలోకి వచ్చేస్తారని నా నమ్మకం. నేను ఆశాజీవిని కాబట్టి నా నమ్మకం ఏంటంటే, అయితే 86వ సంవత్సరంలో ఉన్నాను కాబట్టి ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ మార్పు నేను ఉండగానే చూడాలని నా కోరిక, అంతే. అయితే ఇక్కడ సుశీల గారు ఎన్ని వేల పాటలు పాడారు.
అని కాదు క్వశ్చన్. నాగేశ్వరరావు ఎన్ని వందల పిక్చర్లు పనిచేశాడనేది కాదు, మామిడి చెట్టుకు పూత ఎంత పూసిందనేది కాదు. గాలి వాటికి రాలిపోతుంది, కొన్ని పిందెలు రాలిపోతాయి, కొన్ని పళ్ళు అయిన తర్వాత రాలిపోతాయి, కానీ ఉన్న పళ్ళు ఎంత రసవత్తరంగా ఉన్నాయి అనేది ముఖ్యం. అలాగే నేను ఎన్ని మంచి చిత్రాల్లో నటించాననేది ముఖ్యం. అలాగే ఎన్ని మంచి పాటలు పాడి ప్రజల్ని అలరించింది సుశీల అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆమె ఎప్పుడు ఆమె గాత్రం ఎటువంటిదంటే, ఇందాక విజయబాబు గారు చెబుతున్నారు, నా నటనకు ఒక స్థోమత కల్పించి యాక్ట్రెస్కి పాండిత్యం లేదన్నారు. మొన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి పుస్తకావిష్కరణలో కాళిదాసు శ్లోకాలను అవలీలగా చేసి చెప్పినటువంటి గొప్ప మరి ఫిలాసఫరు, అదే రకంగా జ్ఞాని. అయితే ఇక్కడ ఇందాక వారు అన్నట్టుగా ఆ చిలిపిదనం ఎందుకో ఆయనలో అలా వచ్చింది. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అక్కినేని శతానేక వసంతాలు మీలో చిక్కిపోని అని చెప్పండి. ప్రతిభా వ్యుత్పత్తులకు వృద్ధాప్యం లేదు, సాంద్ర కళా ప్రభాకరులకి ప్రపూర్ణ కళాచంద్రులకి గ్రహణం పట్టదు. ఆ నిత్య యవ్వనులు ఎప్పుడు అలా అలా సాగిపోతూనే కళా నిపుంజాల్లా భాషలుతూ ఉంటారు. అందుకు నిలువెత్తు తార్కణం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మరొక రమ్య రసార్థి, తెలుగు సాహితీ సంస్కృతులను ప్రదీప్తం చేస్తున్నటువంటి దూరదర్శన్ డైరెక్టర్ డాక్టర్ పాలకుర్తి, ముఖ్య అతిథి డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావుని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి, గాన కోయిల సుశీల గారికి, సభాధ్యక్షులు విజయబాబు గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఎంతో అభిమానంతో విచ్చేసినటువంటి ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమణకుమారి గారిని అభినందిస్తున్నాను. రమణకుమారి గారు 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. నేను రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు లలిత సంగీత గాయనిగా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించినటువంటి చక్కటి గాయనిమణి. ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా రమ్మన్నారు, కానీ నేను నాగేశ్వరరావు గారి అభిమానిగా, సుశీల గారి అభిమానిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మన సంస్కృతికి, మన సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి దూరదర్శన్ అనేటువంటి ప్రజాసేవకు అంకితమైనటువంటి, ఎందుకు ఒక చక్కటి భాషనిచ్చారు. ఘంటసాల సుశీల ఇద్దరి పేర్లు విన్నప్పుడు తెలుగువాడిగా నేను పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఇక నన్నయ్య గారు ఎందుకు గుర్తుకొస్తారు? నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన మహాభారతంలో మొట్టమొదటి తెలుగు పద్యం, రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, భూరి భుజ కృపాణ ధారాజల శాంత చాత్రవ పరాగుడు, రాజమహేంద్రుడున్నతిన్. ఇది చక్కటి కావ్య భాషతో మనకు లభించేటువంటి మొట్టమొదటి తెలుగు పద్యం మహాభారతంలో. చక్కటి భాష, చక్కటి కావ్య భాషనిచ్చారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం కోరుగంటి విజయలక్ష్మి గారు, అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చారు. నిర్మల గారు, శ్రీ శ్రీరామ్ భట్టార్ గారు, శ్రీ నిరంజన్ గారు, డాన్స్ చేస్తున్నారండి. సుబ్రహ్మణ్యం ఏంటండి
దాని ద్వారా సమాజ సేవ చేస్తూ ప్రతి దాంట్లోనూ సమాజానికి ఏదో ఒక సందేశం అందించాలన్న కోరికతోటి నాన్ కమర్షియల్గా, అంటే అందులో ఏదైనా అంటే ఆదాయం మనిషి బతకడానికి అవసరం కాబట్టి ఆదాయం అనేది సెకండరీగా పెట్టుకుని కళ అనేది ప్రముఖంగా పెట్టుకుని చేసిన వారు ఇవాళ కళాకారులు ఎలా తయారంటే ఇటువంటి ఫంక్షన్కి రావాలంటే ఎంత ఇస్తావు అని బిల్లు పెట్టేవారు. అంటే హిందీలో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎవరైనా ఇంట్లో అయినా పెళ్ళికి కానీ బర్త్డే పార్టీకి కానీ రావాలంటే ఒక ట్యాగ్ ఉంది, ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడికైనా వచ్చేయడానికి రెడీ. అంటే కేవలం డబ్బుల కోసమే బతుకుతున్న తరం ఇప్పుడు వారైతే సమాజ సేవ కోసం కళ అంటే ఒక గౌరవ అభిమానంతో ఉన్నవారు వారు. అంటే ఆ తరం వాళ్ళు చాలా కొద్ది మంది మిగిలి ఉన్నారు మనకి ఇప్పుడు. అంటే నాగేశ్వరరావు గారు బహుశా ఆయన కాంటెంపరీస్ ఎవ్వరు లేరు. రామారావు గారు, కాంతారావు గారు కూడా మొన్నే పోయారు. అలాగే రాజనాల గారు, ఎవరు చాలామంది, శోభన్ బాబు గారు కూడా పోయారు. చాలామంది లేరు ఆ తరంలో ఉన్న వాళ్ళు, ఆయన ఒక్కరు. సో అలాగే సుశీల గారు ఇప్పుడు పాటలు వింటూ ఉంటే అంటే పాట వినిపించదు మనకి. అప్పట్లో మ్యూజిక్ అనేది ఏదో లైట్గా బ్యాక్గ్రౌండ్లో ఉండేది, ఇప్పుడు అసలు పాట వినిపించదు. మ్యూజిక్ ధనా ధనా దబా దబా వినిపిస్తుంది. అసలు ఇందులో ఈ పాటలో సారాంశం ఏంటి, ఇందులో అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి తెలుగువారైన మనకే కనీసం 10 మాటలు వినాల్సి వస్తుంది. అంటే ఓపిక్గా వింటే అర్థమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కాలం పాటలు సుశీల గారు లాంటి వాళ్ళు పాడిన పాటలు వింటే మనసుకు ఆహ్లాదకరంగా ఉండేది నిజంగా. అంటే ఎవరో చెప్పారు, నిద్ర పట్టకపోతే ఆ పాట పెట్టుకుని నిద్ర పట్టేది. ఇప్పుడు పాటలు వింటే కూర్చున్నాడు కూడా లేచి గెంతాలనిపించేటట్టుగా ఉంటుంది అని. అయితే ఇందాక నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పాలి, ఫస్ట్ హలో నువ్వే చెప్పాలి అంటూ రాసేవారు. అయితే ఈ మధ్యన ఓ పుస్తకం అమెరికాలో పెద్ద హిట్ అయింది, కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడిపోయింది. దాని పేరు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని స్టీవెన్ కోవే అనే వ్యక్తి రాశాడు. అతను ఓవర్ నైట్ ఆ పుస్తకం రాశాక పెద్ద స్టార్ అయిపోయాడు వరల్డ్ వైడ్. ఆ పుస్తకం ఏమిటా అని చదివితే ఆ పుస్తకం ఉంటుంది కాబట్టి అంటే తొందరగా మాకు మైకులు దొరికితే ముఖ్యంగా సుశీల్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్కి కానివ్వండి, లేకపోతే సంస్థ నిర్వాహకుడికి కానివ్వండి, రకరకాల అంశాలతో ఈ గత దశాబ్ద కాలంలో అనేక మంది పెద్దలతో చాలా సన్నిహిత పరిచయాలు ఏర్పడినటువంటి ఓ సందర్భంలో సుశీల గారితో నాకున్నటువంటి ఒక అనుబంధం మాత్రం చాలా ప్రత్యేకమైందని నేను ఎప్పుడు భావిస్తుంటాను. ఎందుకంటే నేను ఈ జనరేషన్కి చెందినవాడైనా కూడా నాకు ఒక సావిత్రి గారంటే ఎంతో ఇష్టం, ఓ సుశీల గారంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు నాకు 2 కళ్ళులాగా అనిపిస్తూ ఉంటుంది. కళారంగంలో మేము ఇంత చేస్తూ పోతున్న దానికి ముఖ్యమైన మూలకారకులు వాళ్ళిద్దరే. మరి సుశీల గారితో పరిచయం నాకు చిన్నప్పుడు కొంచెం అంటే ఒంట్లో బాగోకపోయినా తలకాయ నొప్పిలాగా ఏదైనా వచ్చినా కొంచెం అన్ఈజీనెస్ వస్తే తెలియకుండా ఒక సుశీల్ గారి పాట అలా చెవిలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆణిముత్యాలు బయటికి తీసుకురావాలి. దానికి సుశీల్ గారు కూడా సహకారం బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ ఆణిముత్యాలు ఏరుతున్నారు. అది ఒక అదృష్టం. అదేవిధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ వేదికను ఉపయోగించుకుంటూ కూడా మా సంస్థలందరూ కూడా ఎంత కష్టపడతారో ఆ కష్టానికి అది డబ్బుతో కొనేది కాదండి. అది ఏంటంటే దైవిక బలం ఉన్న వాళ్ళకే ఆ కార్యక్రమాలు చేసే అర్హత వస్తుంది తప్ప అతనికి రానే రాదు. చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది. నా వరకు నేను ఘంటసాల గారిదే భగవద్గీత ఆవిడ చెప్పింది, హిందూ పేపర్లో వచ్చి 3 months బ్యాక్, ఎనీబడీ కెన్ వెరిఫై ఇట్. తర్వాత సుశీల గారి గురించి చెప్పాలంటే అటు లతా రఫీ యుగం హిందీలో, ఇటు సుశీల గారు ఘంటసాల గారు 57 బిగినింగ్లోనూ అక్కా చెల్లెళ్ళని ఒక సినిమా వచ్చింది. అది దొంగరాముడి సినిమా తర్వాత వచ్చింది. అప్పటికి వారు తెలుగులో ఎక్కువ పాటలు పాడలేదు, కానీ అందులో ఒక పాట ఉంది డ్యూయట్, అది విరహ గీతం. ఘంటసాల గారు సుశీల గారు పాడారు, పెంజాల గారు స్వరపరిచారు. ఘంటసాల గారు ఆయన విరహం ఎక్స్ప్రెస్ చేయాలి ఆయన చరణాల్లో, సుశీల గారు ఆవేదన శోకం ఎక్స్ప్రెస్ చేయాలి. నీ రూపు నా హృదయము 2 రాళ్లే, మిగిలిన కన్నీళ్ళే అని వారికి గుర్తుందో లేదు సుశీల గారికి. బెస్ట్ డ్యూయట్ అనమాట అది. అంటే వారు అన్ని పాటలు పాడకపోయినా కూడా, అది తక్కువ పాటలు పాడినా కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ ఎక్సలెంట్. ఆ ఒక్క పాటలోనే వారి ప్రతిభ ఆ మొదటి రోజుల్లోనే తెలుస్తుంది. ఇంకొక పాట చెప్పి ముగిస్తాను. వారసత్వం అనే సినిమా 64లో వచ్చింది, ఘంటసాల గారి దాని సంగీతం. అందులో ఒక పాట ఉంది,
మన గుట్టే నిలుపుకోవాలి, నీ మారము గుణము మానాలి. ఈ పాటల విశేషం ఏంటంటే అతి ఆనందంగా ఒక చరణం పాడాలి, అతి విషాదంగా నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో చరణం పాడాలి. సుశీల గారు ఆ యుగళ గీతంలో ఆవేదన పరుస్తూ పాడిన చరణం అవగానే వెరీ ఫ్యూ సెకండ్స్ గిటార్ బిట్ వచ్చిన తర్వాత ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తూ పాట పాడాలి. ఆ రోజుల్లో లైన్కి లైన్ అతికిచ్చే రోజులు కాదు, ఒకే టేకులో పాడి ఆ పాట మీరు వింటే సుశీల గారికి ఎంత గొప్పగా పాడారో తెలుస్తుంది. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్లో పాడటం ఒకే టేక్లో చాలా అద్భుతమైన విషయం. వారికి నేను అభినందనలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బలక్ష్మి గారికి, రమణ కుమార్ గారికి నా కృతజ్ఞత. మొట్టమొదటిగా ప్రతినిత్యం పూజ చేసే లలితా కామేశ్వరిని ఒక్కసారి స్మరించుకుందాం. ఉజ్జద్భాను సహస్రాభాం చతుర్బాహు సమన్వితాం రాగస్వరూపపాసాజ్యాం క్రోధాకారాంకుశోజ్వలాం. జయ కామేశ్వరి దేవికి. రాగరాగని అసోసియేషన్ వారికి నాకు కొద్ది కాలమే పరిచయం అయినప్పటికీ ఎన్నో కాలాల నుంచి పరిచయం అయినట్టుగా మేము కలిసిపోయాం అట్లా. అయితే రమణ కుమార్ గారు కానీ సుబ్బలక్ష్మి గారు కానీ ఎటువంటి కార్యక్రమం చేసినా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి. నేను చూసిన ఈ కొద్ది 2-3 ఫంక్షన్స్లో అంటే కృషికి కష్టే ఫలి అన్నారు. తప్పకుండా కష్టానికి ఇంత ఫలితం. ఆవిడ నాకు ఫోన్ చేశారు, ఏమండి మరి ఇట్లా కార్యక్రమం పెట్టుకుంటున్నాము, ఇంత గొడవల్లో ఎలా అవుతుందా. వారు కూడా చాలా పాత పాటలు అంటే ప్రాణం పెడతారు. వారికి కూడా వారి సంగతి అందరికీ తెలిసి నేను ఇప్పుడు అందరి గురించి చెప్పి సుశీల గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టాను. నేను అందుకే మాట్లాడాలని కూడా అనుకోను, ఏదో 2 పాటలు పాడి పక్కకి వెళ్ళిపోతాను. ఈరోజు సుశీల గారి ముందర నేను మాట్లాడకుండా ఉండలేను. అందుకని నేను నా మనసులో నా సంతోషాన్ని ఇలా చెప్పుకోవాలని వచ్చాను ఇక్కడికి. మేడం గారు అన్యత భావించాలని భావిస్తున్నాను. తర్వాత నేను రచన చేసినటువంటి సైటేషన్ నువ్వే రాసావని నాగేశ్వరరావు గారు అడిగారు. నేను ఎవరి భావాలు దొంగిలించను, నాకు వచ్చిందేదో నేను రాసుకుంటాను. అది బాగుండనండి, బాగుండదు పోనివ్వండి, నాకు వచ్చిందే నేను రాసుకుంటా తప్ప ఇంకోళ్ళ భావాలు ఇంకోళ్ళ వేవి కూడా నేను. కానీ సుశీల గారి పాటలు మాత్రం మరి చెప్పలేదండి మాకు. మరి ఆవిడ పాటలే పాడాం మరి మేము. అంతే, అది చిన్నప్పటి నుంచి మాలో జీర్ణమైపోయాయి నరాలు. అందుకని వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన మహానుభావులందరికీ కూడా నేను నమస్కారాలు చెప్తూ, మీ ప్రేక్షకులందరూ కూడా ఇలాగే మా రాగరాగని ఒక ఈవిడ ఉంది ఒక మూల అని చెప్పి గుర్తుపెట్టుకుని నన్ను దయచేసి నన్ను ప్రోత్సహించండి. నేను తరతరాలుగా ప్రోగ్రాం చేయలేను. నేను రిటైర్ అయ్యాక 3 ఏళ్ళు ఇది పెట్టి. ఇంతకాలం నేను అన్ని అసోసియేషన్స్లో పాడాను. నా దోవలో నేను మా ఇంట్లో కూర్చుంటాను, రోజు వండుకుంటూ ఇంట్లో. వాళ్ళకి ఇంతే పని నాకు సుబ్బలక్ష్మికి. కానీ ఇక్కడ ఆ పాటలు అని చెప్పి అస్తమానం వాటి మీద కూర్చోమే. మాకు చాలా పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. మా అమ్మగారు నాన్నగారు నాకు లేరు. అందుకని ఇంటి బాధ్యత అంతా కూడా మేమే చూసుకుంటాం. అందుకే బయట ఎక్కడ కనపడినా నేను మీకు ఎక్కడికి రాను. అందరూ బాధపడతారు మరి రానని. కానీ నాకు ఎన్నో కారణాలు ఉన్నాయి రాకపోవడానికి. కానీ ఫ్రీగా ఉండి నేను పని లేక మాత్రం రాయను, పాటలు కూడా పని లేక పాడను. నాకు ఇష్టం ఉంటే ఏదైనా చేస్తాను అని మనం చేసుకుంటే మీకు నమస్కారాలు చెప్తే ఇస్తున్నాను. నమస్కారం. రమణకుమారి వరకు అసలు గవర్నమెంట్ అవార్డ్స్ లేవు. బెస్ట్ సింగర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలోనే భారతదేశం మొత్తంలో తొలి సంవత్సరంలోనే ఉత్తమ గాయనిక అవార్డు అందుకున్నటువంటి గాయనిమణి పి. సుశీల గారు. ఆ 20 ఏళ్ళు కనుక ఉండుంటే ఎన్ని తీసుకునేవారు. మిగతా 20 ఏళ్లలో వారు 5 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవటం, మన రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డులు 6 సార్లు ఉత్తమ గాయనిగా అందుకోవటం, అలాగే కేరళ ప్రభుత్వం వారి 2 సార్లు ఉత్తమ గాయని అవార్డులు అందుకోవటం, అలాగే తమిళనాడు గవర్నమెంట్ వారి 3 సార్లు అందుకోవటం. ఇదే కాకుండా కళైమామణి తమిళనాడు గవర్నమెంట్ది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, అలాగే భారతదేశంలో రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి పద్మభూషణం, ఇట్లాంటి అనేకమైనటువంటి పురస్కారాలను వరించి ఆ పురస్కారాలు వాటికవి ఒక వన్నే తెచ్చుకున్నాయి సుశీల గారిని వరించడం వల్ల. అటువంటి ఆ మహాగాయన్ని ఈ సన్మాన సందర్భంలో తమ స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సాయిరా, స్పందించడం అంటే నేనే స్పందించాను, ఏం మాట్లాడాలో తెలియక. నిజంగా ఈ రాగిణి ఆర్ట్ అసోసియేషన్
ఆధ్వర్యంలో నాకు ఈ స్వర్ణ కంకణం బహుకరించినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే పాడండి పాడండి అంటారు, నా పాటలు అందరూ పాడుతున్నారు, మళ్ళీ నేను ఎందుకు మీకు అందరికీ పాడాలి? ఏమని పాడెదనో ఈ వేళ మానస వీణ మౌనముగా. అట్లాగే మౌనంగా ఉండి వీళ్ళ పాటలన్నీ వినాలని వచ్చాను. వాళ్ళకు బంగారు కంకణం తొడిగి నాగేశ్వరరావు గారి చేత, అంటే నాగేశ్వరరావు గారు ఎక్కడ, నేనెక్కడ, వారు పిక్చర్లన్నీ నా చిన్నప్పుడు నేను చూశాను. అట్లాగే వారు యాక్ట్ చేసిన కన్నతల్లిలో, కన్నతల్లి అని అన్నారు దాన్ని నాగేశ్వరరావు గారు, నా కన్నతల్లి ఈ సినిమా ఫీల్డ్ అన్నట్టు, అదే టైటిల్లో ఆ కన్నతల్లిలో నా చేత పాడించి పెండియాల గారు నన్ను ఇంత దాన్ని చేశారు. ఆల్ ఇండియా రేడియో నేను ఫస్ట్ని బాలల ప్రోగ్రాంలో పాడేటప్పుడు